అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయంలో ఒకటైనటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 1450వ శతాబ్దంలో హరిహర రాయలు కృష్ణదేవరాయల కాలంలో నిర్మాణం అయినటువంటి ఆలయాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆలయం వెలుపల ఉన్నటువంటి కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకున్న విషయం విదితమే. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి చొరవతో కేంద్రంలో ఉన్న పురావస్తు శాఖ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపి మరీ తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భారీగా నిధులను వెచ్చించి కళ్యాణ మండపం పునరుద్ధరణకు నాంది పలికారు. 15 మంది గుంటూరుకు చెందిన కళాకారులతో నాణ్యతతో కూడినటువంటి పనులను వేగవంతమయ్యేలా అక్కడే ఉండి మరీ పరిరక్షిస్తున్నారు. ఇకపోతే ఆలయ కార్యనిర్వాహకులు చంద్రమోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కావాలన్నా ఆలయాలను పరిరక్షించాలన్నా అది కేవలం జేసీ కుటుంబంతోనే సాధ్యమని ఆయన కొనియాడారు.
ఓం నమ శివాయ. శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడిపత్రి అతి పురాతనమైనది. 14వ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం జరిగినది. హరిహర్ రాయలు టైంలో శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ నాన్న టైంలో ఈ గుడి నిర్మాణం జరిగినది. 2019 ఆగస్టు నెలలో చిన్న వర్షాలకే వెనకాల కనపడుతున్న కళ్యాణ మండపం పడిపోవడం జరిగినది. ఆ తర్వాత ఎన్నోసార్లు గత ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేయడం కానీ అటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. గవర్నమెంట్ ఆర్కాజికల్ వాళ్ళకు వదిలేసినారు. వాళ్ళకి ఈ రోజు రేపు అనుకుంటే ఇట్లే పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. మా తాడిపత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసిపోయిన వెంబడే ఇమ్మీడియట్గా వితిన్ 1 మంత్ లోపలనే దీనికి సంబంధించి అన్ని పర్మిషన్లు అనుమతులు తీసుకొని వచ్చి వర్క్ అనుకోకుండా వాళ్ళ ఆఫీసర్లందరూ స్టేట్ ఆఫీసర్లందరూ వచ్చి వర్క్ను స్టార్ట్ చేయడం జరిగినది. కార్తీక మాసంలో పని మొదలు పెట్టినాము. కార్తీక మాసంలో నుంచి వర్క్ కంటిన్యూ అవుతున్నది. మేబీ రెండు నెలల లోపల ఇది పూర్తి కావచ్చని అనుకుంటున్నాం. ఫస్ట్ యాక్చువల్గా ఇది 50-60 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ అనుకున్నారు. దగ్గర 4-5 కోట్ల వరకు పోయేటట్టుంది. తర్వాత వెనకాల కూడా ఈశాన్యం వైపు పూర్తిగా ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు అవన్నీ రాతి గోడలు కట్టినారు. దాన్ని కూడా గ్రానైట్ గోడలు చేయడానికని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ రెడ్డి గారి సంకల్పం. ఆయన ఢిల్లీ ఆఫీసర్ల నుంచి మద్దతు తీసుకొని వాళ్ళతో పూర్తిగా ప్రతిరోజు దీనికి వర్క్ గురించి ఎవరెవరు అనుమతులు కావాలా అవన్నీ చెప్పని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తాను బిజీ షెడ్యూల్లో కూడా ఈ గుడి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతినిత్యం ఇప్పుడు జరిగే ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఏం జరుగుతుంది అని చెప్పి కాంట్రాక్టర్కి అనుకూలంగా ఆయనకి ఏం కావాలా కూడా ఇక్కడ లోకల్గా మా సపోర్ట్ ఏం కావాలని కూడా మేము ఉంటామని చెప్పి ఆయనకు కావాల్సిన ఎంత సామాగ్రి కానీ అతనికి కావాల్సిన పూర్తి సహకారం ఎమ్మెల్యే గారు అందిస్తున్నారు. దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమ శివాయ.